క్రిస్టినా అనే ఓ అమెరికా అమ్మ తన పిల్లలను భారత్లో పెంచాలని డిసైడ్ అయిపోయింది. ఫ్యామిలీతో పాటు ఇటు షిఫ్ట్ అయిపోయింది కూడా. ఈమె స్టోరీ మొత్తం మీకు ఈ వీడియోలో చెప్తాను, ఖచ్చితంగా చూడండి. కానీ అంతకంటే ముందు ఇలా విదేశీయులు ఎందుకు భారత్కు వచ్చేస్తున్నారు అని ఆలోచిస్తే తెలిసింది. నిజమే కదా, భారత్ అంటే అన్ని దేశాల్లాగా సరిహద్దులు కంచెలున్న ఓ భూభాగమేనా ఏంటి? నో, కానే కాదు. భారత్ అంటే యుగ యుగాల సంస్కృతి. భారత్ అంటే తరతరాల నీతి నిజాయితీ. యుద్ధాలెన్నో గెలిచిన ఘనకీర్తి. సమస్త మానవాళికి ఒక దిక్సూచి. ఈ నేలపైన పారే ప్రతి నీటి బొట్టుకు ఒక చరిత్ర ఉంది. గుట్టల్లో రాళ్లల్లో దైవం ఉంది. చెట్టుకు మొక్కుతాం, పుట్టకు పాలు పోస్తాం, ఆవును అమ్మ అంటాం, ఆడబిడ్డల కాళ్ళు మొక్కుతాం. నేల తల్లి నుంచి వానచల్లు వరకు విశ్వమంతా మాకు ఇలవేల్పులే. ఇక్కడ ఎలా ప్రేమించాలో తెలుసు. సన్మార్గం దుర్మార్గాలకు తేడా తెలుసు. నరాలను మెలేసే యుద్ధ కళలు తెలుసు. ఆత్మను సంతృప్తి పరిచే ఆఖరి మజిలీ ఏంటో తెలుసు. జనన మరణాలను అంతే వేడుకగా స్వాగతించాలని కూడా తెలుసు. కర్మ ఫలితం తప్పదని తెలుసు. ధర్మ మార్గమే జయిస్తుందని తెలుసు. ఈ నేల వేల సార్లు పడిలేచింది, లేచి గెలిచింది. కోటాను కోట్ల జీవిత సూత్రాలు నేర్పించింది. లక్షలాది కళలను ప్రపంచానికి అర్పించింది. ఎన్నో విజయాలను మూటకట్టుకొని తర్పించింది. ఇక్కడే శాస్త్రం పుట్టింది. ఇక్కడే ప్రతి వంటిల్లో ఒక వైద్యశాల అయింది. ఇక్కడే యోగా ఆరోగ్యానికి ఎక్కుపెట్టింది. ఇక్కడే మౌనంలోనూ వేదాంతం ఉందని తెలిసింది. ఒకటా రెండా, ఆకాశమే కాగితమైనా సరిపోదు నా భారత మాత కీర్తిని లిఖించడానికి. అందుకే ఇక్కడ లేనిదంటూ ఏదీ లేదని తెలిసి ఈ అమెరికా మదర్ ఇక్కడికి వచ్చేసింది. అయితే ఈ మధ్య కాలంలో మన ఇండియన్స్ చాలా మంది మన భారత్ గొప్పతనాన్ని మర్చిపోయి తమ పిల్లలు బాగా చదివి అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ అవ్వాలని కోరుకుంటారు. కానీ ఈ అమెరికన్ తల్లి మాత్రం తన పిల్లలు భారత్ లోనే పెరిగితేనే ప్రయోజకులు అవుతారంటూ ఇన్స్టా వేదికగా ఒక వీడియో షేర్ చేసింది. దానికి కారణాలు వివరిస్తూ సుదీర్ఘ పోస్టులు పెట్టింది. అమెరికాలో డబ్బు సంపాదించడం సులువే కావచ్చు, కానీ అసలైన ఆనందం భారత్లోనే ఉందని అంటుంది ఈ అమెరికా తల్లి. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆమె విశ్లేషణను ప్రశంసిస్తూ కమెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఎవరి విదేశీ అమ్మ? ఆమె పోస్ట్లో ఏముంది? ఈమె పేరు క్రిస్టినా ఫిషర్. 3 ఆడపిల్లలకు తల్లి ఈమె. ఈ మధ్య ఒక అమ్మాయిని కూడా దత్తత తీసుకుంది. ఓ సంస్థలో కంటెంట్ క్రియేటర్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి భర్త పిల్లలతో కలిసి గత 4 ఏళ్లుగా ఢిల్లీలో ఉంటున్నారు. ఇండియా వర్సెస్ అమెరికా ట్యాగ్లైన్తో 2 దేశాల మధ్య ఉండే భిన్నత్వం గురించి చిన్న చిన్న వీడియోలు చేసి ఇన్స్టాలో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఆహారపు అలవాట్లు, వేషధారణ, పండుగలు, వేడుకలు జరుపుకోవడం, విద్యా విధానం, కుటుంబంతో అనుబంధం, స్నేహం ఎలా ఉంటుంది అక్కడ ఇక్కడ అని ఎన్నో విషయాల గురించి ఇతివృత్తంగా తీసుకొని వాటిని ఇప్పటికే 100 వీడియోలు రూపొందించారు ఈమె. అయితే ప్రతి వీడియోలో కూడా ఆమె మన దేశాన్ని గొప్పగా అభివర్ణించడం కనిపిస్తుంది. ఆమె నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానల్కు అమెరికాలోనే కాదు ఇండియాలో కూడా పెద్ద సంఖ్యలో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అమెరికాను వదిలి ఆమె భారత్లోనే నివసించాలనుకోవడానికి కారణాలు చెప్తూ గతేడాది ఆమె ఒక వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు. అందులో చాలా విషయాలు వివరించారు. తాను మొదటిసారి 2017లో భారతదేశాన్ని సందర్శించానని, ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలు తనకు బాగా నచ్చాయని, అప్పుడే భారత్కు వచ్చేయాలని డిసైడ్ అయిపోయానని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. అమెరికాలో కంటే భారత్లోనే పిల్లలు తమ బాల్యాన్ని ఆనందంగా గడుపుతారని అంటున్నారు క్రిస్టిన్. ఆమె భారత్లో పిల్లలను పెంచడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు. ఎందుకు తన పిల్లలు ఇక్కడ పెరగాలి అని అనుకుంటుంది, ఆ కారణాలన్నీ ఇలా పంచుకుంది. భారతదేశంలో భిన్న సంస్కృతులు కనిపిస్తాయి. ఎన్నో భాషలు, ఆచారాలు, నమ్మకాలు ఉంటాయి. వీటన్నింటినీ చూస్తూ అర్థం చేసుకుంటూ ఎదిగే పిల్లలకు విదేశాల దృక్పథం అలవడుతుంది. కొత్తగా ఆలోచించడం, ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించడం, పరిస్థితులకు అనుగుణంగా సర్దుకోవడం లాంటివి పిల్లలు నేర్చుకుంటారు. ఇక్కడ ఎన్నో భాషలు, మాండలికాలు మాట్లాడుతూ ఉంటారు. హిందీ, ఇంగ్లీష్తో పాటు వీటన్నింటినీ పిల్లలు చాలా తేలిగ్గా నేర్చుకోగలుగుతారు. ఓర్పుగా వినడం, అర్థం చేసుకోవడంతో పాటు స్పష్టంగా మాట్లాడడం, చక్కని భావ వ్యక్తీకరణ పిల్లలకు అలవాటవుతుంది. ఇవన్నీ భవిష్యత్తులో వాళ్ళు ఉద్యోగాలు చేసేటప్పుడు ఉపయోగపడతాయి అని అంటుంది. అలాగే భారత సమాజం పిల్లలకు ప్రపంచ దృక్పథాన్ని పరిచయం చేస్తుందట. ప్రపంచ సమస్యలు, స్థానిక సమస్యలు, సాంస్కృతిక వైవిధ్యం, సామాజిక నిబంధనల్లో తేడాలు అవగతమయ్యేలా చేస్తుంది. దీంతో పిల్లలు ప్రపంచాన్ని లోతుగా అర్థం చేసుకుంటారు. ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలు ఇక్కడ అర్థం చేసుకోగలుగుతారు.
ఎందుకంటే మనిషికి ఒక మనస్తత్వం ఉంటుంది. అదే విదేశాల్లో అయితే అందరూ ఒకటే రూల్ పాటిస్తారు. కానీ ఇండియాలో రకరకాల రూల్స్ ఉంటాయి. రకరకాల రాష్ట్రాల్లో రకరకాల అలవాట్లు, నమ్మకాలు ఉంటాయి. సో దానివల్ల పిల్లలకి ఉపయోగపడుతుంది అని అంటున్నారు ఆవిడ. అలాగే పుట్టిన దేశాన్ని వదిలి వేరే దేశంలో ఉండటం అంటే అది పిల్లలకు పెద్ద సవాలనే చెప్పాలి. వాళ్ళు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక్కడి పాఠశాల విధానానికి అలవాటు కూడా పడాలి. కొత్త స్నేహితులతో సర్దుకుపోవాలి. ఇలాంటి వాటి వల్ల పిల్లలు స్వతంత్రంగా సమస్యలను పరిష్కరించే నైపుణ్యం కూడా వస్తుంది. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే తొనకకుండా నిలబడ్డ నేర్చుకుంటారు ఇక్కడ. అలాగే ఇక్కడ సమాజంలో రకరకాల వ్యక్తులు తారసపడుతూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క నేపథ్యం ఉంటుంది. వీళ్ళని కలిసినప్పుడు పిల్లల్లో సహజంగానే రకరకాల భావోద్వేగాలు కలుగుతూ ఉంటాయి. స్నేహం, దయ, జాలి, బాధ ఇలా ఎన్నో భావాలను వాళ్ళు అనుభవంలోకి వస్తాయి. వ్యక్తులను అర్థం చేసుకోవడం, సున్నితంగా వ్యవహరించడం, సామాజిక బాధ్యత, ప్రేమ ఇవన్నీ పిల్లలకు అలవాటు పడతాయి. అలాగే ప్రపంచంలో ఎక్కడా లేని కుటుంబ వ్యవస్థ భారత్లో ఉంటుంది. కుటుంబ సభ్యులంతా ప్రేమ, అభిమానాలతో వ్యవహరిస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ అమెరికాలో కనిపించవు. కాబట్టి పిల్లలు ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు. దీనివల్ల పిల్లలకు తమ వారు అనే భావ ఉద్వేగాల వ్యక్తీకరణ, బంధువర్గ సమీకరణ గురించి అలవాటవుతుంది. ఇక్కడ పిల్లలు ధనిక, పేద తారతమ్యాలను చూస్తూ పెరుగుతారు. క్రమంగా సాధారణ జీవన మాధుర్యాన్ని, సంతృప్తిని, విలువను అర్థం చేసుకుంటారు. భారత్లో పెరిగే పిల్లలు ప్రపంచంలో ఏ ప్రాంతంతో వారితోనైనా స్నేహపూర్వకంగా ఇట్టే కలిసిపోతారు. స్నేహ బంధాలను పెంచుకుంటారు. ఇది అంతర్జాతీయంగా సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ కార్యకలాపాల విస్తరణకు కూడా దోహదపడుతుంది. అమెరికా వ్యక్తిగత దేశంలా వ్యవహరిస్తుంది. సామాజికంగా ఒంటరిగా ఉంటుంది. కానీ భారత్ అలా కాదు. అందరినీ ఆహ్వానిస్తుంది. మానవ సంబంధాలకు విలువనిస్తుంది. పరస్పర సహకారాన్ని కోరుతుంది. అందుకే నా పిల్లలను భారత్లోనే పెంచాలి అని అనుకుంటున్నానని క్రిస్టియనా వివరించారు. ఎంత చక్కగా చెప్పారు కదా భారత్ గురించి. సో మన వాళ్ళు భారత్ గురించి మర్చిపోతున్న చాలా గొప్ప విషయాలు క్రిస్టినా పంచుకుంటుంది. సో ఇలాంటి వాళ్ళు వచ్చి చెప్పే వరకు వెయిట్ చేయకుండా మనం కూడా మన దేశంలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకుంటే బాగుంటుంది.